ఈ స్టోరీని సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? సుందర్ సి గారు మిమ్మల్ని అడిగినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? సో ఈ సినిమా ముందు నేను సుందర్ సి గారితో పనిచేశాను. ఒక సినిమా యాక్షన్ పేరుతో ఒక యాక్షన్ సినిమా షూట్ చేశాము. అండ్ ఆ జానర్ అండ్ ఆ క్యారెక్టర్ అస్సలు వేరు. లైక్ వెరీ ఆ పేరుకి తగ్గట్టుగా చాలా యాక్షన్ ఓరియంటెడ్, అర్బన్, వెస్టర్నైజ్డ్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ అది. బట్ ఈ సినిమా వచ్చేసరికి సార్ నాకు చెప్పారు దట్ నేను ఒక క్యారెక్టర్ ఆఫర్ చేస్తున్నాను, ఇలాంటి నువ్వు ఇప్పుడు వరకు ప్లే చేయలేదు, నువ్వు చేస్తావా లేదా కూడా నాకు తెలియదు, బట్ ఒకసారి విను, నీకు నచ్చితే నువ్వు చేయి. సో కథ విన్న తర్వాత అండ్ నా ట్రాక్ పర్టిక్యులర్గా విన్న తర్వాత నాకు తెలీదు ఈ ఎమోషన్ నేను ఎలా పోర్ట్రే చేస్తాను, ఎందుకంటే నేను అలాంటి ఎమోషన్ని యాక్చువల్గా ఎక్స్పీరియన్స్ చేయలేదు. సో మేబీ ఐ హ్యాడ్ టు టేక్ ఇట్ ఫ్రమ్ లైక్ నేను నా ఫ్యామిలీలో చూసిన ఆ ప్రేమ, ఒక బాండింగ్, నేను ఒక చిన్నపిల్లగా నేనేం ఎక్స్పీరియన్స్ చేశాను నా ఇంట్లో, దాన్ని ఒక ఇన్స్పిరేషన్గా తీసి ఈ క్యారెక్టర్ యాక్ట్ చేశాను. అది మీకు ఈ క్యారెక్టర్ చేయడానికి ఒక రీజన్ బాగా రిలేటెడ్. I think it's mostly to do with like unconditional love. It's ఒక selfless love and that we only see in the mother. అలాంటి ఎమోషన్ మేము ఎక్కడ చూడలేము. సో ఐ థింక్ ఆ ఎమోషన్ని అర్థం పర్సనల్గా ఓన్లీ ఐ సీన్ ఇట్ ఇన్ మై ఓన్ హౌస్, ఇన్ మై ఓన్ మదర్. బట్ అలాంటి ఎమోషన్లో ఒక మదర్ ఎంత ప్రొటెక్టివ్గా ఉండొచ్చు, హౌ సాఫ్ట్ షీజ్ అట్ హోమ్, ఏదైనా తప్పుగా జరిగితే ఆమె ఎంత దారుణం రూప్ తీసుకోవచ్చు అని కూడా మేము మా మదర్స్ని చూసాము. సో ఐ థింక్ ఈ సినిమా నన్ను ఒక చాలా కొత్తగా చూపించింది, అండ్ దాట్స్ ద రీజన్ ఐ వాంటెడ్ టు డూ దిస్.